ఆశను సమాధి చేస్తూ, బంధాలను బలిచేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు అంటూ సినీకవి వర్ణన. ఇప్పుడు 100% కొన్ని ముస్లిం దేశాలను అమెరికా, యూరప్ దేశాలు ఏ విధంగా ధ్వంసం చేశాయన్నది చూసినప్పుడు మనకు బోధపడుతుంది. యుద్ధం ఒకరికి అవసరం, యుద్ధం ఒకరికి సరదా, యుద్ధం ఒకరికి ఆధిపత్యం నిరూపించుకోవాలన్న తహతహ. పచ్చని నేలను బీడుభూములుగా మార్చేసింది అగ్రరాజ్యం అహంకారం. చమురు సంపదను కొల్లగొట్టాలన్న కుట్రలో అమెరికా, యూరప్ దేశాలు చేసిన విధ్వంసం ఇప్పుడు పశ్చిమాసియాను పెను ప్రమాదంలోకి నెట్టేసింది. అంతేకాదు అరబ్ దేశాల కల్లోలానికి కారణమయ్యింది. నచ్చితే ఓకే, తమకు నచ్చకుంటే ఇక అంతే సంగతులు అంటూ ఆయా దేశాల్లో పాల్గొని శంకరగిరి మాన్యాలకు పంపించిన ఘనత ముమ్మాటికి అమెరికా, ఇంగ్లండ్దే. అంతెందుకు, ఫ్రాన్స్ ఆడిన వింత నాటకం ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ప్రపంచాన్ని ప్రమాదంలో పడేశాయి. ముఖ్యంగా ముస్లిం దేశాలను రాచి రంపాన పెట్టాయి. ఆయా దేశాలు మనుగడ సాగించకుండా వాటిని సర్వనాశనం చేశాయి. ఒక్కొక్క దేశాన్ని లొంగదీసుకుని బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అంతేనా? బయటకు కనిపించేదొకటి, లోపల జరిగేది మరొకటి. ఇష్టారాజ్యంగా చమురును తమకు నచ్చిన వాళ్లకు తక్కువ ధరకు ఇప్పించడం, ఒప్పందాలు కుదిరించి తద్వారా ఆయా దేశాలతో ప్రయోజనాలు కుదుర్చుకున్నాయి. అంతిమంగా ఆయా దేశాల్లో పాలకులు నియంతృత్వమైన, ప్రజాస్వామ్యమైన తాము చెప్పిందే జరగాలన్నది అమెరికా ఫిలాసఫీ. ఇప్పుడు ట్రంప్ అదేదో అరుస్తున్నట్టు కనిపిస్తున్నాడు. అంతకు ముందున్న పాలకులు కనిపించలేదంతే. అమెరికా వాడి బుద్ధి ఎప్పుడూ అంతే. కానీ ట్రంపులాగా ఎవరూ కూడా బయటకు కనిపించేలా ఇంత చెత్త మాత్రం చెయ్యలేదు. అమెరికా అధ్యక్షుడు ఎవరైనా వాళ్లకు నచ్చిన వాళ్లతో డీల్స్ చేస్తారు. ఉగ్రదేశమైన పాకిస్తాన్తో అయినా అంతే, తాలిబాన్ సర్కారైనా ఒకటే, ఇంకా చెప్పాలంటే సైనిక ముసుగులో నడుస్తున్న బంగ్లాదేశ్ యూనస్ సర్కారైనా అంతే. తమకు బెనిఫిట్ జరిగేలాగా చూసుకుంటారు. అమెరికా అధ్యక్షుడు చెబుతున్నట్టుగా ఫస్ట్ అమెరికన్ కాదు, బెనిఫిట్ అమెరికా. ఇదే ప్రపంచ దేశాలతో అగ్రరాజ్యం నిర్వహిస్తున్న బిజినెస్ క్రీడ. ముస్లిం ప్రపంచాన్ని చిన్నచూపు చూసే వ్యక్తులు వివిధ ముసుగులు వేసుకుని కనిపిస్తూ ఉంటారు. తరచూ ముస్లిం ప్రపంచాన్ని తక్కువగా చూస్తూ అందులో ఉన్న అశాంతి, ఉగ్రవాద గుంపులు, మిలిటరీ పాలకులు నియంతృత్వాన్ని బూచిగా చూపిస్తూ ముస్లింలలోనూ వారి మతం మూలంలో ఏదో లోపం ఉందన్న భావనను కొందరు కలిగిస్తుంటారు. మరికొందరు దీనికి విరుద్ధమైన కోణాన్ని ఆవిష్కరిస్తారు. ముస్లిం ప్రపంచంలోని ప్రస్తుత కలహాలు అమెరికా, యూరప్ దేశాల పదే పదే జోక్యం, చారిత్రక అన్యాయాల ఫలితమన్న భావనను మరికొందరు వాదిస్తారు. అయితే రెండు వాదనలు అర్ధసత్యాలు మాత్రమే. కానీ అవి విస్తృత వాస్తవికతను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముస్లిం ప్రపంచంలో చాలా భాగం, ముఖ్యంగా పశ్చిమాసియాలో శిథిలావస్థలో ఉంది. కారణాలు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఇవి అనేక అంశాలతో ముడిపడి ఉన్నాయి. అందుకు ఆధారాలు ఉన్నాయి. ట్రిపోలీలోని శిథిలావస్థకు చేరిన బౌలే వార్డుల నుండి అలెప్పోలోని బాంబులతో ధ్వంసమైన ఇరుకు సందుల వరకు, బాగ్దాద్లోని మతతత్వ కేంద్రాల నుంచి గాజాలో శిథిలావస్థకు చేరుకున్న స్కైలైన్ వరకు ఒకటే దృశ్యం కనిపిస్తుంది. దేశాలు ముక్కలుగా విడిపోవడం, ప్రజలు మాయమైపోవడం, భవిష్యత్తు నాశనం కావడం. ఈ విధ్వంసం సహజమైంది కాదు, అనివార్యం కూడా కాదు. దశాబ్దాల యుద్ధానికి అసలు కారణం అవకాశవాదం, విదేశీ జోక్యం, దేశంలో అంతర్గత కలహాలు, వర్గాల మధ్య సంఘర్షణలు, అణచివేత పాలనలు, వలస రాజ్యాల వారసత్వాల సంకుచితత్వమే అసలు కారణం. ఈ అన్ని విషయాల్లోనూ ప్రధాన బాధితులు ప్రజలు, ముమ్మాటికి ప్రజలే. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా గాని ఇతర ఆధిపత్య దేశాలు చెప్పే అసలైన కారణం ఎంతమాత్రం నిజం కాదు. నిరంకుశ పాలకులను రక్షించడం, తీవ్రవాదాన్ని నిర్మూలించడం గురించి జరుగుతున్న వేట కాదు. నిఖార్సైన ప్రభుత్వం, సమన్యాయం, అందరికీ అవకాశాల పేరుతో జరుగుతున్న దోపిడీ, చారిత్రక జోక్యం, రాజకీయ కపటత్వం. ప్రపంచంలోని అత్యంత ధనిక సాంస్కృతిక ప్రాంతాలలో ఒకదానిని శాశ్వత యుద్ధభూమిగా ఎలా మార్చాయో అర్థం చేసుకోవడానికి ఇది ఒక సందర్భం. ముస్లిం ప్రపంచంలోని గందరగోళం కథ కేవలం మతం లేదా పాలన గురించి మాత్రమే కాదు. ఇది సామ్రాజ్య కాంక్ష ప్రకంపనలు, చమురు భావజాల దోపిడీ. ఇదే కోట్లాది మందిని నడిరోడ్డున పడేసింది, జీవితాలను చిన్నాభిన్నం చేసింది. 1920లలో విన్స్టన్ చర్చిల్ అరబ్ తెగలు పాలస్తీనాలో తమ సొంత వ్యవహారాలను నియంత్రించుకోవడానికి అనుమతించడాన్ని తాను ఇష్టపడనని చెప్పాడు. సామ్రాజ్యవాద అసహనం కేవలం వ్యక్తిగత అభిప్రాయం కాదు, అది ఒక విధానం. ఓట్టమన్ సామ్రాజ్యం పతనం తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ సాక్స్ పికాట్ ఒప్పందం ద్వారా పశ్చిమాసియాను ముక్కలు చేసే, ఏకపక్ష సరిహద్దుల్ని గీసి విశ్వాసపాత్రులైన పాలకులను నియమించుకున్నాయి. ఈ కొత్త దేశాలను వాస్తవ దృష్టితో రూపొందించలేదు. యూరోప్ ప్రయోజనాలను, వ్యూహాత్మక స్థానాలు, చమురు పైపులైన్లు, వాణిజ్య మార్గాల నియంత్రణ కోసం తీర్చిదిద్దారు.
నాడు యూరప్ దేశాలు సృష్టించిన దేశాలు ఈ యుగం భవిష్యత్తు అస్థిరతకు వేదికగా నిలిచాయి. సిరియా, ఇరాక్, లెబనాన్, జోర్డాన్ ప్రతి ఒక్క దేశం ఇప్పుడు కల్లోలంలోనే ఉన్నాయి. దేశం ఏర్పాటు కంటే ఇప్పుడు అక్కడి ప్రజల గోస వర్ణనాతీతం. పాలన అంతమై అక్కడ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. 20వ శతాబ్దం మధ్యలో యూరప్ దేశాలు అధికారికంగా పశ్చిమాసియాను ఖాళీ చేసి వెళ్లిపోయినప్పటికీ వారసత్వం కొనసాగుతూనే ఉంది. దీంతో పశ్చిమాసియా దేశాల పరిస్థితి వలస రాజ్యాల గాయాలతో, యుద్ధ భయాలతో, ఆర్థిక అస్థిరత్వంతో కుదేలవుతూనే ఉన్నాయి. లిబియాను చూద్దాం. ముయమ్మర్ గడాఫీ 4 దశాబ్దాలకు పైగా పాలించాడు. ఆయన నిరంకుశత్వానికి కేంద్ర బిందువు. కానీ ఉచిత విద్య, హెల్త్ కేర్, ఆర్థికంగా స్థిరత్వాన్ని కూడా అందించాడు. 2011లో ప్రజలను కాపాడుతామంటూ వేసిన నాటో జోక్యం గడాఫీని కూల్చేసింది. కానీ ఆ తర్వాతేంటో ప్రణాళిక రూపొందించలేదు. రెబెల్స్ దేశాన్ని ముక్కలు చేయడంతో లిబియా గందరగోళంలో పడింది. నాడు లిబియా సైన్యం వద్ద ఉన్న దోచుకున్న ఆయుధాలు మాలి, సిరియాలకు పోటెత్తాయి. ఇతర యుద్ధాలకు ఆజ్యం పోసాయి. గడాఫీ పతనం కారణంగా లిబియాలో ప్రజాస్వామ్యమే తిరిగి స్థాపించలేదు. సుదీర్ఘమైన రక్తపాతానికి మరో షేపు ఇచ్చిందంతే. ఇక ఇరాక్ సంగతి చూద్దాం. అసలు ఊహకందని విధంగా ఆ దేశాన్ని అమెరికా, యూరప్ దేశాలు ధ్వంసం చేసేసాయి. సామూహిక విధ్వంసక జీవాయుధాల తప్పుడు ఆరోపణలతో 2003లో అమెరికా దండయాత్ర సద్దాం హుస్సేన్ పాలనను మాత్రమే కాకుండా మొత్తం బాతిస్టు పార్టీ నిర్మాణాన్ని కూడా కూల్చేసింది. ఇరాక్ ఏలుబడిలో బాతిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండరాదన్న డీబాథిఫికేషన్ కార్యక్రమం కారణంగా వేలాది మంది పౌర సేవకులు, సైనికాధికారుల్ని ప్రక్షాళన చేసింది. భయంకరమైన రక్తపిపాసి ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటుకు కారణమైంది. ఇరాక్ నియంతృత్వం నుంచి కారు బాంబులు, హత్యలతో విఫల ప్రజాస్వామ్యంగా నిలిచింది. ఒకప్పుడు నాగరికతకు పుట్టినిల్లుగా వర్ధిల్లిన ఇరాక్ ఇప్పుడు అనాగరిక దేశంగా మనుగడ సాగిస్తోంది. సిరియా సైతం ప్రపంచ దేశాలు కొట్టుకు చచ్చే యుద్ధభూమిగా మారింది. అటు అమెరికా, ఇటు రష్యా 2 అగ్రరాజ్యాల నడుమ ఆ దేశం కల్లోలానికి గురైంది. అసద్ అరాచకం, నియంతృత్వాన్ని 2 అగ్రదేశాలు తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. 2011లో శాంతియుత నిరసనలు పూర్తిస్థాయి అంతర్యుద్ధంగా మారాయి. రష్యా, అమెరికా, ఇరాన్, టర్కీ, ఇజ్రాయిల్ ఇలా లెక్కలేనన్ని దేశాలు ఇక్కడ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూశాయి. అసద్ క్రూరత్వం కాదనలేనిదే అయినా విదేశీ ఎజెండాల పోటీ సిరియాను మరుభూమిగా మార్చేసింది. సిరియా జనాభాలో సగానికి పైగా నిరాశ్రయులయ్యారు. అలెప్పో, రక్కా వంటి నగరాలు ఆధునిక శిథిలాలుగా మారిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ దండయాత్ర యుద్ధాల వేదికగా మిగిలింది. ఫలితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి పూర్తిగా పతనమైంది. 1970 చివరలో రష్యా ఆ దేశాన్ని ఆక్రమించింది. దశాబ్ద కాలం పాటు దుష్ప్రవర్తన కొనసాగిన తర్వాత చివరికి అమెరికా డబ్బు, మజిల్, మిషన్ గన్లతో రష్యా తట్టబుట్ట సర్దేసుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత స్థిరత్వం, ప్రజాస్వామ్యం నెలకొల్పుతామని చెప్పిన అమెరికా అక్కడ చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. బహిష్కరించిన తాలిబాన్ 2021లో నాటకీయంగా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అమెరికా, యూరప్ దేశాలు అవమానకరంగా ఆఫ్ఘన్ గడ్డ నుంచి తోకముడిచి వెళ్లిపోయాయి. స్థానికులు, మహిళలు, పిల్లలను తీవ్రవాద తాలిబాన్ దయాదాక్షిణ్యాలకు వదిలేసి పాపాన్ని మూటగట్టుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది. ప్రమాదకరమైన విధ్వంసానికి ఇరాన్ను వేదికగా మార్చేసే ఒంటరితనం, ఆంక్షల విధ్వంసం ఇప్పుడు పాలకులను మార్చాలన్న బెదిరింపులతో విలవిలలాడుతోంది. ప్రస్తుత ప్రభుత్వం మనుగడను ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్ అణచివేతకు మించి విదేశీ ఒత్తిడి ఆ దేశంలో కొత్త జాతీయవాదానికి బీజం పడేలా చేస్తున్నాయి. దేశ పాలకులు హింసించిన భరిస్తాం, కానీ పరాయివాడు మా గడ్డపైకొస్తే చూస్తూ ఊరుకోమన్నట్టుగా అక్కడి ప్రజలు ఇరాన్ పాలకులకు అండగా ఉన్నా ఇప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. 1953లో ప్రధానమంత్రి మొస్సాదెగ్ను సిఐఏ అధికారంలో నుంచి తప్పించింది. నాటి తిరుగుబాటు నుంచి నేటి అణు ఉద్రిక్తతలకు ఇరాన్ అంతర్గత కలహాలు కారణం ఎంతమాత్రం కాదు. అంతర్గత సంక్షోభం అసలే కాదు. ముమ్మాటికి బయటి శక్తుల జోక్యం మాత్రమే. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ప్రభుత్వాలు అమెరికా, యూరప్ దేశాల సహాయ సహకారాలను కోరుకుంటున్నాయి. ఈ దేశాల్లో నిరంకుశత్వం లేదని కాదు, ఈ దేశాలు ప్రజాస్వామ్యమైనవి కావు. అయినప్పటికీ వారి సంపద, యూరప్ దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలు, పొత్తులు వారిని కాపాడుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు, సెన్సార్షిప్, ప్రభుత్వ ప్రాయోజిత మత తీవ్రవాదాన్ని నిశ్శబ్దంగా అమెరికా భరిస్తోంది. పశ్చిమ దేశాలు ఈ దేశాల్లోని నియంతృత్వాన్ని వ్యతిరేకించవు. వారిని ధిక్కరించే నియంతల్ని మాత్రమే వ్యతిరేకిస్తాయి. ఇది చాలు ఆయా దేశాల స్వార్థ ప్రయోజనాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి. అమెరికా, యూరప్ దేశాలు కొన్నిసార్లు అవి వ్యవహరించే తీరు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మాట వింటే వారు ఎలాంటి పాలకులైనా పర్లేదు, మాట వినకుంటే వారు ఎంతో గొప్పవాళ్లైనా వారిని పదవీచ్యుతుల్ని చేసేస్తాం. ఇది వారి ధోరణి.
పాలకులను శిక్షించేటప్పుడు, రక్షించినప్పుడు వీళ్ల బండారం బయటపడుతుంది. అన్యాయంగా ముస్లిం ప్రపంచం అంతటా ద్వేషం, కోపాన్ని రేకెత్తిస్తారు. యువకుల్లో అప్పటి వరకు కనిపించని కపటత్వాన్ని చూస్తారు. పౌరుల స్వేచ్ఛ గురించి సందర్భానుకూలకంగా మాట్లాడుతారు. స్నేహపూర్వక చక్రవర్తులు అసమ్మతిని అణిచేయాల్సి వచ్చినప్పుడు మౌనం దాల్చుతారు. ఆ నిశ్శబ్దంలోనే సమాజం దుష్ప్రభావాలకు లోనవుతుంది. తీవ్రవాద సమూహాలు వేళ్లూనుకుంటాయి. ఉగ్రవాద గ్రూపులు సాంస్కృతిక శూన్యం నుండే పుట్టవు. అవి అన్యాయం, అవమానం, ద్రోహం వల్ల పుడతాయి. ఈ చరిత్ర నుండి మనం కొంచెం దూరంగా ఆఫ్రికాలోని సూడాన్ వ్యవహారాన్ని చూద్దాం. అక్కడ బ్రిటిష్ వారు జాతి సమూహాల్ని ఒకదానికొకటి వ్యతిరేకంగా చేశారు. సేమ్ ఇండియా పాకిస్తాన్ తరహా అన్నమాట. వలసవాదం విభజనలకు పునాది వేసింది. తరచుగా విదేశీ శక్తుల మద్దతు, అనుమతి పొందిన ప్రభుత్వాలు విచ్ఛిన్నమై అక్కడి ప్రజలను కలిసి ఉంచడానికి కష్టపడ్డాయి. ప్రస్తుత అంతర్గత పోరాటం కేవలం అధికార పోరాటం కాదు. ఇది వలస రాజ్యాల టైం బాంబు లేటుగా పేలడమే. గల్ఫ్ ప్రత్యర్థులు, యూరప్ దేశాలు, రష్యా జోక్యం సూడాన్ను కల్లోల దేశంగా మార్చేశాయి. ముస్లిం దేశాలు చేసిన పాపం ఏంటి? వాటి దగ్గర ఇష్టారాజ్యంగా చమురు నిల్వలు ఉండడమే శాపమా? ఇదే యూరోప్, అమెరికా దేశాలకు వరంగా మారిందా? బ్లాక్మెయిల్ చేసి దర్జాగా చమురును దొబ్బేయడం మాత్రమే అమెరికాకు చేతనైందా? అందుకే పశ్చిమాసియాలో భారీగా బలగాలను మోహరించి చమురు రాజకీయం చేస్తున్నాయి. తన వద్ద ఉన్న చమురు బయటకు తీయకుండా ఆ ప్రపంచ దేశాల్లో ఉన్న చమురు వాడేసుకుని ఆ తర్వాత భవిష్యత్తులో ప్రపంచానికి తన చమురు అమ్మాలని అమెరికా యోచిస్తోంది. వచ్చే రోజుల్లో ప్రపంచానికి కావలసిన చమురును తమ వద్ద నుంచి సరఫరా చేసి తద్వారా కాసులు దండుకోవాలని అమెరికా కుట్ర చేస్తోంది. అందుకోసమే అమెరికా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ముందుగా గల్ఫ్ దేశాలలో ఉన్న చమురంతా లాగేసుకుని ఆ తర్వాత ఆ దేశాలను ఎడారిని చేసి అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దేసుకుని వెళ్లిపోవాలనుకుంటోంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అమెరికా ప్రపంచాధిపత్యాన్ని ట్రంప్ కాళ్ల చెప్పుల కిందకు తీసుకొచ్చాడు. అది వచ్చే రోజుల్లో పాతాళానికి పడిపోవచ్చు. బ్రిటన్ రాజసం నాడున్నట్టు నేడు లేదు. ఫ్రాన్స్ కపటం ప్రపంచం ఇప్పుడు చూసేసింది. ఎవరికి వారు ముందడుగేస్తే ఆ దేశాల ఆధిపత్యం పటాపంచలవడం ఖాయం. యుద్ధాల వల్ల ప్రభావానికి గురయ్యేది సాధారణ ప్రజలే. తరతరాలుగా నిరాశ్రయులైన కుటుంబాల వేదన వర్ణనాతీతం. పాఠశాలలు సురక్షితమైన తాగునీరు లేకుండా పిల్లలు పెరుగుతున్నారు. తాత్కాలిక క్లినిక్లలో ఫ్లాష్ లైట్ ద్వారా పనిచేసే వైద్యులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపే కళాకారులు సైలెంట్ అయిపోయారు. మేధావులను బహిష్కరించేస్తున్నారు. బతుకు ఆశ అరుదైపోతోంది. గాజా, సిరియా, ఇరాక్, యెమెన్లను చూసినప్పుడు ఇది స్పష్టమైపోతుంది. భవిష్యత్తు కేవలం ఒక భావన అవుతుంది. అటువంటి వాతావరణంలో గతం నియంతలచే పాలించిన గతం కూడా వింతగానే కనిపిస్తుంది. సద్దాం లేదా గడాఫీ గురించి అమెరికా, యూరప్ చెప్పింది నిజమో కాదో ఇప్పుడు అర్థమైపోతుంది. ఆ దేశాలలో చాలా మందికి జీవితం సాఫీగా సాగడం, సురక్షిత జీవనం గుర్తుకొస్తాయి. వారందరూ నిరంకుశత్వం పట్ల ద్వేషంతో ఉంటారు. కానీ ఇప్పుడు జరిగిన వినాశనం చూసినప్పుడు తాము పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని భావిస్తారు. ఇప్పుడు ముస్లిం ప్రపంచానికి కావలసింది విదేశీ జోక్యాలు కావు, బాంబు దాడులు కావు, పాలకుల మార్పు ఎంతమాత్రం కాదు. దీనికి ప్రపంచ దేశాల నుంచి కావలసిన కాస్తంత కరుణ, జాలి, దయ మాత్రమే. శాంతి నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ప్రజలకు భరోసా కలిగించాలి. ప్రజలు శ్వాస తీసుకోవడానికి, దేశాల రోగాలను నయం చేసుకోవడానికి పునర్నిర్మాణం కావాలి. చరిత్ర మళ్లీ మళ్లీ పునరావృతమైతే బాధపడేది పశ్చిమాసియా మాత్రమే కాదు, ప్రపంచమంతా. ఇరాన్పై అమెరికా బాంబు దాడులతో ఒక్కసారిగా పేద దేశాలు విలవిలలాడాయి. మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే ఈ ప్రభావం ప్రపంచ ప్రజల విశ్వాసం క్షీణింపజేస్తుంది. ఇరాక్, లిబియా యుద్ధాలు అమెరికాను, యూరప్ దేశాలను చరిత్ర ఎప్పటికైనా దోషిగా నిలబెట్టడం ఖాయం. శరణార్థులు, వలసదారులతో నిండిన పడవలను ప్యారిస్, లండన్, న్యూయార్కులలో తప్పక జాత్యహంకారులు స్వాగతం పలకాల్సిందే. లేదంటే వెస్ట్ వర్సెస్ ఈస్ట్, ఆధునికత, స్థిరత్వం, అరాచకం రాజ్యమేలుతాయి. నిజమైన యుద్ధం సమగ్రతకు, కపటత్వానికి, జ్ఞాపక శక్తికి, అలాగే మరచిపోవడమనే జబ్బుకు మధ్య జరుగుతుంది. యూరప్ శక్తులు చేస్తున్న కల్లోలం మాత్రం కేవలం ఆర్థిక ప్రయోజనాల చుట్టూ తిరుగుతుంది. ఇతరుల నుండి కోరుకునే ప్రమాణాలు వాస్తవాలైతే ముస్లిం ప్రపంచం భిన్నమైన భవిష్యత్తును పొందగలదు. ఆ భవిష్యత్తును విజయం, నియంత్రణ భాషలో కాకుండా న్యాయం, సార్వభౌమాధికారం, గౌరవం అన్న భావనలో చూడాలి. ముస్లిం ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఊహించడం ఇప్పుడు యూరప్, అమెరికా, రష్యా దేశాల దయాదాక్షిణ్యాల నుంచి కాకుండా ఆయా దేశాల మేధావులు, పౌరులు కోరుకున్నట్టుగా జరిగితే అది ప్రపంచానికి శ్రీరామరక్ష అవుతుంది.